ఆ షిరిడి సాయి ఆశీస్సుల వల్ల థియేటర్లో సమాధి కాకుండా బతికి బయటకు వచ్చిన. కొంచెం అంటే చచ్చిపోతుండే గైస్, ఆర్ఐపి దండ పడుతుండే నాకు. ఇప్పుడే జటాధార మూవీ చూసి వచ్చిన. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, హీరోయిన్, పర్ఫార్మెన్సెస్, యాక్షన్, హారర్, థ్రిల్లర్, టీజీఐ మామూలు బొక్క కాదు, పెద్ద బొక్క. వీళ్ళు తీసుకున్న ఈ ధన పిశాచి అనే ఒక కాన్సెప్ట్ తప్పితే మిగతా అంత రొటీన్ రొట్ట. కార్తికేయులో కృష్ణుడు, మిరాయిలో రాముడు, హనుమాన్ మూవీలో హనుమంతుడు, ఇప్పుడు ఈ మూవీలో శివుడు. సింపుల్, దేవుళ్ళని పట్టుకొచ్చినామా, ఎమోషన్ని పిండినామా, క్లైమాక్స్లో ఆడియన్స్ని హ్యాపీ చేసినామా, బయట పంపించినామా, ఇంతే, ఒకటే ఫార్ములా. వీళ్ళు తీసుకున్న హారర్ థ్రిల్లర్కి ఏమన్నా జెన్యున్గా వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టిర్రా అంటే లేదు. ఫస్ట్ హాఫ్లో బలవంతంగా దూర్చిన ఒక ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్ ఎందుకురా సినిమాకి, అది లేకపోతే సినిమా నడవదా? సెకండ్ హాఫ్ లో మళ్ళీ స్టోరీ ఫ్లో అవుతుంది. సరే ఓకే, బాగున్నా బాగాలేకపోయినా సీరియల్ లెవెల్ ఉన్నా ఒక నీట్ గా స్టోరీ వెళ్తున్నారు, ఫాలో అవ్వచ్చు, జెన్యున్ గా ఫాలో అయిపోవచ్చు కదా. లేదు, అక్కడ ఇంకో సాంగ్ మళ్ళీ అదొక పెద్ద బొక్క. ఇవన్నీ తగదన్నట్టు, అన్నీ కాదన్నట్టు మళ్ళీ క్లైమాక్స్ లో హీరో శివుడు హిమాలయాలకు వెళ్ళి నాట్యం చేస్తాడు, శివతాండవం చేస్తాడు. ఎందుకు? ఆ సెట్లో ఉంది, ఆ సెట్లో నాట్యం చేయొచ్చుగా. లేదు, బలవంతంగా గ్రాఫిక్స్ గిరిగించి మరి హిమాలయాలో పెట్టాలి శివతాండవం. ఏమన్నా సెట్ అయింది? ఆ సీజే ఇట్లా కళ్ళకి కనిపిస్తుంది, అసలు మొత్తం ఆ లేయర్స్ కనిపిస్తుంది. ఇది మొత్తం పక్క విఎఫ్ఎక్స్ అని చెప్పి. మన టాలీవుడ్ లో హీరోయిన్స్ ఎవరు లేరు అన్నట్టు అక్కడెక్కడో బాలీవుడ్ కు వాళ్ళని పట్టుకొచ్చి హీరోయిన్ కి యాక్టింగ్ కూడా వస్తలేదు. సోనాక్షి సిన్హా ఓవర్ యాక్షన్ ఎడిట్ అనుకుంటా, అర్థమైన ఓవర్ యాక్షన్. ఎవరిదన్నా బాగుంది అంటే రాజీవ్ కనకాలది బాగుంది, హీరో ఫాదర్ చేసిన ఆయనది బాగుంది, రవి ప్రకాష్. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, సుధీర్ బాబు ఆయన కొంచెం న్యాయం చేయగలిగిన అంతే. ఇది తప్పితే ఇంకా ఏ ఒక్క పాజిటివ్ లేదు మూవీలో. సోనాక్షి సిన్హాతో పాటు ఇంకొక లేడీ ఉంటారు, ఈ ఇద్దరిని హిందీ సీరియల్ లెక్కలు పట్టుకొచ్చారు G5 వాళ్ళు. యాక్టింగ్ ఏమంటే ఓవర్ యాక్టింగ్, 1 రూపీకి ఏమంటే 50 రూపీస్ ఓవర్ యాక్టింగ్ చేస్తారు. సో హీరో ఒక గోస్ట్ అంటారు, దయ్యాలు ఉన్నాయని నమ్మడు, బట్ స్టిల్ గోస్ట్ హంటింగ్ చేస్తూ ఉంటాడు. అల్టిమేట్గా వాడికి దయ్యాలు కనపడితే వాటి బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ దయ్యాలకి హీరోకి ఉన్న సంబంధం ఏంటి అంతా మనం మూవీలో చూస్తాం. కాదు చూడం. ఇంత నెగిటివ్ టాక్ వచ్చినాక ఎందుకు చూస్తాం? ఆబ్వియస్లీ చూడం. సో ఇది గైస్ మన రివ్యూ ఆన్ జటాధర. నాకైతే నచ్చలేదు. మీకు చాలా అభిమానం ఉంటే సుధీర్ బాబు పైన వెళ్ళి చూసుకోండి. ఆల్ ది బెస్ట్. బతుకుంటే మళ్ళీ కిందకి వచ్చి కామెంట్ చేయండి నా ఛానల్లో, ఐ రిప్లై.